మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగంలో రంగులు నవల తరువాయి భాగం. పశ్చాత్తాపం చెందినటువంటి గోకులు, ఏడుస్తూ ఉన్న పవిత్ర వాళ్ళని అట్లా వదిలేసి వచ్చాం మనం. అతని మనసు మూగగా రోదిస్తూ ఉంది. మళ్ళీ ఎప్పుడూ కూడా గతం గురించి ఆమెని కదల్చలేదు గోకుల్. ఆమె ఔన్నత్యం ముందు తను ఎంతో అల్పుడుగా, ఆమె పవిత్రత ముందు తను అపవిత్రుడిగా అనిపించసాగింది అతడికి. ఆమెతో తను దేనిలోనూ సాటి కాదని అతడికి తెలిసిపోయింది. ఒకటే అతడికి అర్థం కాని విషయం, ఇంత అల్పుడి మీద, ఇంత అపవిత్రుడి మీద ఆమెకి ఎందుకో ఈ అభిమానం, ప్రేమ. అదే అతడికి ఆశ్చర్యం. దానికి ఒక్కటే సమాధానం, ఆమె దేవత. తను చేసిన పాపాలతో పాటు చిన్న పుణ్యమైనా చేసి ఉంటే ఆ పుణ్యమే పవిత్రని తన భార్యగా పొందే అదృష్టాన్ని కలిగించింది. ఒంటరిగా ఉన్నప్పుడల్లా గోకుల ఆలోచనలు ఇదే విధంగా సాగుతూ ఉండేవి. ఒకరోజు డాక్టర్తో క్షుణ్ణంగా చర్చించింది పవిత్ర. ఆయనకి జబ్బు వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం నేను ఆయనతోనే ఉన్నాను, కానీ నాకేమీ అంటుకోలేదు. మరి మా అబ్బాయికి మాత్రం ఎందుకు అంటుకుంటుందంటారు? మీరు చెప్పిన ప్రికాషన్స్ వాడు తీసుకుంటాడు, వాడిని కూడా ఇక్కడికే తెచ్చేసుకుంటే ఏమవుతుంది? మీరు చెప్పింది ఆలోచించాల్సిన విషయమే, కానీ మీ శరీర ప్రకృతి వేరు, బాబుది వేరును. అదీగాక చిన్నపిల్లలకి ఏదైనా సులువుగా అంటుకుంటుంది, ఆ టెండెన్సీ ఉంటుంది. వాళ్ళకి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఏమైనా బాబు ఇంకా చిన్నవాడే కాబట్టి రిస్క్ తీసుకోకుండా ఉంటేనే మంచిది అని డాక్టర్ చెప్పాడు. ఆలోచిస్తోంది పవిత్ర. మీకు మాతృమమత వల్ల అట్లా అనిపించడం సహజమే, కానీ చూస్తూ చూస్తూ ఇట్లాంటి వ్యాధులకి అబ్బాయిని ఎక్స్పోజ్ చేయడానికి మీ మనసు మాత్రం ఒప్పుకుంటుందా? మీరే చెప్పండి. మీకు అవకాశం ఉంది కాబట్టి అబ్బాయిని అక్కడనే ఉండనివ్వండి, అదే మంచిది. ఇంకో విషయమమ్మా, మీకు ఇప్పటి వరకు అంటుకోని విషయం నిజమే, కానీ ఇంక ముందు అంటుకోదు అని రూఢిగా చెప్పడానికి కూడా వీల్లేదు. మీ బాడీకి మంచి రెసిస్టెన్స్ ఉంది, దాన్ని కీపప్ చేసుకోవాలి మీరు. ఆయనకి ఈ వ్యాధి కొంచెమైనా తగ్గిందంటారా డాక్టర్? అసలు పూర్తి నిర్మూలన జరుగుతుందా? చూడండమ్మా, ఏ వ్యాధన్నా రావడం సులభం, తగ్గడానికి టైం తీసుకుంటుంది. అందులోనూ ఇట్లాంటివి ఇంకొంచెం ఎక్కువ కాలాన్ని తీసుకుంటాయి. పూర్తి నిర్మూలన అసాధ్యం మాత్రం కాదు ఈ రోజుల్లో, కానీ దానికి పేషెంట్ సహకారం ఎంతో అవసరం. అఫ్కోర్స్ గోకుల్ సహకరించడని నేను అనలేదు. డాక్టర్ వెళ్ళాక అట్లానే కూర్చుండిపోయింది పవిత్ర. భరత్కి ఇంకా తను ఎప్పటికీ దూరంగా ఉండాల్సిందేనా? వాడిని తన దగ్గర ఉంచుకునే ఉపాయమే లేదా? వాడి దగ్గర తను ఉండాలంటే గోకుల్కి దూరం కావాలి. ఏది ధర్మం? కన్న కొడుకుని పెంచి పెద్ద చేయడం తన ధర్మం కాదా? రోగగ్రస్తుడైన భర్తకు సేవ చేయడం కూడా ధర్మమే కదా. ఏది ముఖ్య ధర్మం? రెండూ ముఖ్యమే కాదు. కొడుకుని పెంచి పెద్ద చేసి తీర్చిదిద్దడం ముఖ్యం, మాతృహృదయం చెప్పింది. కాదు కాదు, పతిసేవ ముఖ్యం. అందులోనూ ఇట్లాంటప్పుడు అదే ముఖ్యం, అదే ధర్మం. శాస్త్రాలు వేదాలు ఏం చెబుతున్నాయి? పైగా అతడికి ఎవ్వరూ లేరు. నీ కొడుకును చూసుకోవడానికి నీ తల్లిదండ్రులు ఉన్నారు. మనసు హెచ్చరించింది. ఈ సంఘర్షణకి తట్టుకోలేకపోతోంది పవిత్ర. కళ్ళు గట్టిగా మూసుకుంది. కళ్ళ కొసల నుంచి నీళ్లు రాలిపడ్డాయి. ఏళ్ళు గడుస్తున్నాయి ఒక్కొక్కటిగా, అతి భారంగా. పావని మూర్తిల నుంచి ఉత్తరాలు క్రమం తప్పకుండా వస్తూనే ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి పవిత్ర అమెరికా వెళ్ళి భరత్ని చూసి వస్తోంది. అప్పుడే ఇంగ్లాండ్లో ఆగి పావని వాళ్ళని కూడా చూసి వస్తూ ఉండేది. వెళ్ళినప్పుడల్లా రావడం కష్టం అవుతోంది ఆమెకి. భరత్ తల్లితో వచ్చేస్తానని పేచి పెట్టేవాడు. నచ్చ చెప్పడం చాలా కష్టం అయ్యేది. ఏదో విధంగా మరిపించి మురిపించి నచ్చ చెప్పి వచ్చేసేది. గోకుల్కి వ్యాధి పూర్తిగా తగ్గకపోయినా ఎక్కువ మాత్రం కాలేదు, అదే చాలనుకుంది పవిత్ర. ఆ తర్వాత
అన్ని బంధాలు అయ్యాక చేయాల్సినటువంటి విధులు కార్యక్రమాలు ఏమున్నాయి అని ఆలోచించడం మొదలెట్టింది. పొద్దున్నే లేవడం, స్నానం, పూజ కానిచ్చుకొని గోకుల్‌కి కాలకృత్యాల్లో సహాయం చేయడం, ఆ తర్వాత ఇద్దరు కాఫీ, టిఫిన్ తీసుకోవడం, ఇద్దరూ కలిసి ఆస్పత్రికి వెళ్ళడం, రోగులందరినీ పరామర్శించడం, పలకరించి డాక్టర్లతో మాట్లాడి ఇంటికి రావడం, భోజనం, మధ్యాహ్నం పుస్తకాలు చదువుకోవడం, గోకుల్‌కి చదివి వినిపించడం, లేదా ఏదన్నా ఆడుకోవడం, ఆ తర్వాత స్వల్ప విశ్రాంతి. మధ్యాహ్నం కాఫీ అనంతరం తోట పని, ఆ తర్వాత మళ్ళీ ఆసుపత్రి, రోగులతో టైం గడపడం. సాహిత్య చర్చ, ఇష్టాగోష్ఠి, వాళ్ళతో వినోద కాలక్షేపాలు, ఆటలు, పాటలు, విజ్ఞాన సమావేశాలు ఇట్లా సాగిపోతూనే ఉంది. పవిత్ర కార్యక్రమం రోజూ దాదాపు ఇంతే. పవిత్ర దినచర్యలో ఏ మార్పు లేకుండా సంవత్సరాలు గడిచాయి. భరత్ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. పవిత్ర ఏడాదికోసారి వెళ్ళి భరత్‌ని చూసొస్తూనే ఉంది. పావని కూడా ఉత్తరాలు రాస్తోంది. పావనికి ఇప్పుడు 2 పిల్లలు. భరత్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయి ఎంటెక్ కూడా పూర్తి చేశాడు. అక్కడే పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం వచ్చింది. కానీ పవిత్ర కోరిక మీద ఉద్యోగానికి ఇండియాకే వస్తానన్నాడు. సాయంత్రం 5 గంటలయింది. శీతాకాలపు సాయంత్రం ఆకాశం నిర్మలంగా ఉంది. సూర్యాస్తమయానికి ఇంకా కాస్త వ్యవధి ఉంది. ఆకాశం కొద్దిగా గులాబీ రంగు నిలిపిన నీలి వర్ణానికి తిరుగుతోంది. క్రమంగా మరికొంత సేపటికి ఆ నీలి గులాబీ వర్ణం ఎరుపు రంగుకు మారింది. సూర్యుడికి వీడ్కోలు ఇచ్చిన సంధ్య రంగు మార్చుకుంది. అదే రాగం లేత పసుపు రంగం, బంగారు వర్ణం. ఆ తర్వాత ఆ రంగే కాషాయ రంగంగా మారింది. మెల్లిగా ఆ రంగు పోయి పూర్తి నీలి రంగుకు వచ్చింది ఆకాశం. అంతలోనే చంద్రోదయం అయింది. ఇప్పుడు చూస్తే అంతా తెల్లగా ఉంది. నీలి వర్ణమే లేదు. వెన్నెలలోని తెల్లదనం ఆకాశం అంతా పరుచుకుంది. ఈ వర్ణ విశ్లేషం వీక్షిస్తే ఎంత రమ్యంగా ఉంది. ఆలోచిస్తే మనిషి మనసు కూడా ఇంతేనేమో, ఆకాశం లాంటిదేనేమో. ఈ మనసులో ఉండేది రాగమే, కానీ ఆ రాగంలోనే ఎన్ని రంగులు, ఆ అనురాగంలో ఎన్ని రకాలు. బాల్యంలో మనసులో ఉండేది బాధ్యతారహితమైన అనురాగం, నిర్మలమైన రాగం, అది నీలి రాగం. యవ్వనంలో ఆ అనురాగం మీద గులాబీ తెర మోహం, అది నీలి గులాబీ వర్ణం. అదే యువతి యువకుల ఆకర్షణ. దాంపత్యంలో ఆలుమగల అనురాగం ఎరుపు రంగు. ఎరుపు శృంగారానికి గుర్తు. చాలా పటిష్టమైంది, ఎంతో బలం కలిగింది, ఎంతో శక్తి కలిగింది. అదే 3 ముళ్ళ బంధం, అనురాగ బంధం. రాగం అనిర్వచనీయం. ఆ అనురాగ బంధం పరిపక్వమైన తరువాత, అంటే సంతానం కలిగాక అనుభవించే రాగం జీవితంలో అపురూపమైంది. పుత్రవాత్సల్యం ఎంతో విలువైంది. అదే ఆ రాగమే బంగారు వర్ణం. ఈ రాగం పరాకాష్ఠను అందుకున్నప్పుడు, ఫలం అనుభవించాక ఉదయించేది వైరాగ్యం. అదే కాషాయ రంగుకి గుర్తు, ఆధ్యాత్మిక చింతన. ఆ తర్వాత అన్ని బంధాలు అయ్యాక ఆకాశంలాగా మళ్ళీ నిర్మలమవుతుంది మనస్సు. ఆకాశం రంగులు మార్చినట్టు మనిషి మనసులోని అనురాగం కూడా వివిధ రంగులతో మార్పు చెందుతూ ఉంటుంది. ఆలోచిస్తే ఆశ్చర్యమే. ఆలోచనలలోనే మునిగి ఉంది పవిత్ర. అమ్మా, నెమ్మదిగా పిలిచాడు. ఏం నాయనా భరత్, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఆలోచనల్లోంచి తేరుకొని అడిగింది పవిత్ర. ఇప్పుడే ఒక 10 నిమిషాలైంది. ఇవాళ ఆసుపత్రికి వెళ్ళలేదా అమ్మా? లేదురా, నీకోసమే ఉండిపోయాను. కాసేపు మౌనం. చదివావా నేను ఇచ్చిన పుస్తకం? తల ఊపాడు. అమ్మా, దాంట్లో నాన్న చేతిరాత కూడా ఉందే అక్కడక్కడ, నవ్వింది పవిత్ర. అయితే మరి? భరత్, అందులో కల్పనలేమీ లేవు, అన్నీ జరిగింది సంఘటనలే రాశాను. అమ్మా, కాసేపు మౌనానంతరం అన్నాడు భరత్. ఆ గొంతులో, ఆ కంఠధ్వనిలో వింత మార్పు, ఆ వదనంలో మార్పు. నేను నీ కొడుకునైనందుకు నాకెంతో గర్వంగా ఉందమ్మా. నువ్వెన్ని బాధలు పడ్డావమ్మా.
ఎంత బాధని మనసులో దాచుకున్నావమ్మా. నేను నీ కోసం ఏదైనా చేస్తానమ్మా. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు ఈ పెళ్లి చేసుకోమంటేనే చేసుకుంటాను. లేదు, భారతిని మర్చిపోమంటే అట్లాగే చేస్తాను. నా మనసులో నువ్వంటే ఉన్న భావాల్ని మాటల్లో పెట్టడం నాకు తెలియడం లేదు. ఏది ఏమైనా నీకు ఇంక నుంచి ఏ బాధ కలగకూడదు. ఏ కష్టము రానివ్వను. నిన్ను పువ్వుల్లో పెట్టి మరీ చూసుకుంటాను. నిన్ను బాధ పెట్టేవారు నా కన్న తండ్రైనా సరే నేను గౌరవించలేను. భరత్, ఆపింది పవిత్ర. అతడి ఆవేశాన్ని చూసి నవ్వింది. అతడి తలని ముద్దు పెట్టుకుంది. నువ్వు నాకు ఇప్పటికీ ఆనాటి నా చిన్నారి భరతుడిలాగే ఉన్నావు. లాగానే అంటమ్మా, నేను నీ భరతుడినే. నేను ఒక విధంగా చూస్తే దురదృష్టవంతుణ్ణి కూడా. నీ చేతుల్లో నేను పెరగలేకపోయాను. పోనీలే, ఇప్పటికైనా ఇన్నాళ్ళకైనా నీ దగ్గర చేరుకున్నాను. ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళను. చిన్న పిల్లాడిలాగానే అన్నాడు భరత్. ఇక్కడికి ఆపుదాం. తరువాయి భాగం మళ్ళా చెప్పుకుందాం.